ఒప్పుకోలు ప్రార్థన కొరకై సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుకుందాం. ఒప్పుకోలు ప్రార్థన కొరకై కొన్ని మాటలు మనం బైబిల్లో నుండి చూసుకుందాం. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. మరో వర్తమానంకై ప్రభా కూడి వస్తుంటున్నాం. కావాల్సిన కృప దయచేయండి. మీ నామమును బట్టి స్తోత్రాలు. ఘనమైన దేవుడు, మహాగణుడు, మా దేవ, అంతరింద్రియములను హృదయములను పరిశీలించి దేవుడు కనికరించి ప్రభా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. చివరి దినాల్లో ప్రభా సంపూర్ణ పరిపూర్ణతలోనికి ప్రభా మేము అధికమైన మా తండ్రి పూర్ణమైన స్థితిలోనికి మేము ఎదుగునట్లు మా కృప చూపించారు. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మీరు మాట్లాడినప్పుడు సరి చేసుకుని ఒప్పుకోవడానికి కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సామెతల 8వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పబడింది. అతిక్రమము అంటే వీటన్నిటికీ దేవుడు ఒక పేరు పెట్టాడు. పాపము అని మెయిన్ టైటిల్గా, పాపము అనే టైటిల్ కింద మరి క్రమము తప్పినదే అతిక్రమము. ఇదంతా కూడా మరి దోషము, అపవిత్రత, అబద్ధము, అక్రమము, ఇదంతా కూడా పాపం అనే ఆ బ్యానర్ కింద వస్తుంది. మెయిన్ టైటిల్ వీటన్నిటికీ ఒకటే పేరు, దాని పేరే పాపము. దీనిని అతిక్రమములను క్రమము తప్పి చేసేవి అతిక్రమము. వీటిని అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాక్యానుసారంగా, వాక్య ప్రకారము కాకుండా సొంత చిత్తానుసారంగా వాక్యాన్ని ధిక్కరిస్తూ క్రమాన్ని తప్పి అక్రమమైన వాటిని చేస్తూ లోకములో జీవితాన్ని గడుపుతూ ఈ విధంగా ఒకని మార్గం సరైనదిగా కనపడు మార్గం కలదు, అది తుదకు మరణానికి దారి తీయనని వాక్యంలో రాయబడినట్లుగా చివరికి మనము మోసపోయి ఈ విధంగా నరకానికి పాత్రులము కాకుండా దేవుడు ఈ రాత్రి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఒప్పుకోలు ప్రార్థన ద్వారా మనం సరిచేసుకోవలసినవి, మనం ఒప్పుకొనవలసినవి, విడిచిపెట్టవలసినవి వాక్య వెలుగులో మనల్ని మనము ఒప్పుకొనుచు విడిచిపెడుతూ మనల్ని మనము వాక్యము ద్వారా కడగబడుతూ శుద్ధి చేయబడుతూ దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలన్నదే దేవుని యొక్క చిత్తం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనంలో యోబు గ్రంథం ఇది ఒక ఆజ్ఞగా, దాన్ని విడిచి రావాలని ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. చూద్దాం. 36వ అధ్యాయం 10వ వచనం. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. ఆజ్ఞ, పాపము విడిచి రండని ఆజ్ఞ. అతిక్రమము అనేది కూడా పాపమే. దాన్ని విడిచి రమ్మని నరులకు ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.
పాపము చేయు ప్రతివాడును పాపానికి దాసుడు. నువ్వు దేని చేత పట్టబడితేవో దానికి దాసుడు అని యేసుప్రభు మాటల్లో మనం చూడగలం. సామెతల్లో అదే మాట, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు రాయబడింది. పాపం విడిచి రండి అని ఆజ్ఞ దేవుడు చెప్తా ఉన్నాడు. విడిచి వస్తేనే అభివృద్ధి, విడిచి వస్తేనే ఆశీర్వాదం, విడిచి వస్తేనే మేలులు, పరలోకం. దేవుని పిల్లలుగా పరలోకంలో మనం యేసుక్రీస్తు కూడా సదాకాలం ఉండగలం. వాటిని ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే ఒకనాడు మనం నరకానికి జారిపోవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు అందుకనే మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా పాపం విడిచి రండి, పాపాన్ని విడిచి రండి. ఆహ్వానిస్తున్నాడు దేవుడు. పాపాన్ని విడిచి రండి, పాపాన్ని విడిచి రండి అని ఆజ్ఞ జారీ చేసిండు దేవుడు. మరి అందులో ఉంటే మేలు రావా అంటే రావు. పాపాన్ని మనం కలిగి, పాపము అంటే పాపం కింద, పాపం అనే బ్యానర్ కింద అతిక్రమము, దోషము, లేక ఈ అనేక విధాలైన మరి దేవునికి వేరుగా ఉన్న ప్రతిది కూడా పాపము కింద ఉన్నవే. ఇవన్నీ కూడా పాపము అని దేవుడు పిలుస్తూ వచ్చినాడు. వాటిని విడిచి రమ్మంటున్నాడు. వాటిని విడిచి వస్తే దేవుడు మానవుని కోసము సిద్ధపరిచినవి పొందగలడు, అభివృద్ధి పొందగలడు. వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇర్మియా గ్రంథము 5:25 మీరు మేలు పొందలేకపోవడం గల కారణం మీ పాపములే. దేవుడి నుండి మనం అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు కూడా, ముందు మేలులు ఎందుకు పొందలేకపోతుందంటే మన పాపమే కారణం. 5:25 మీ పాపములే కారణం. మేలు కలగకపోవటానికి గల కారణాలు ఏంటంట? మీ పాపములే. అందుకే దాన్ని విడిచిపెట్టి రండి ఆహ్వానమైంది, ఆజ్ఞ జారీ అయింది. సృష్టికర్త అయిన దేవుడు, మన ప్రభు, మన దేవుడు భూమి మీద ఉన్న నరులకు ఆజ్ఞాపించాడు, పాపమును విడిచిపెట్టి రండి, మీకు మేలులు దొరుకుతాయని. రెండవది అపోస్తుల కార్యములు 3:6 ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే ఎందుకు పొందలేకపోతున్నామో ఇక్కడ రాయబడి చూద్దాం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆస్వాదించుటకు, అది మొదట అంటే ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి గల కారణం ఏంటంట చెప్పాలా? దుష్టత్వము. దుష్టుడు, బహుదుష్టుడు. ఎవరి గురించి రాబడింది మాట? సైతాను గురించి. దుష్టత్వము అంటే ఇక పాపానికి కారకుడు వాడే. పాపానికి జనకుడు, అబద్ధానికి జనకుడు, మోసానికి జనకుడు, తర్వాత నరహత్యకు తండ్రి నుండి పుట్టనవి, తండ్రికి వేరుగా ఉన్నవన్నీ కూడా, తండ్రి అయిన దేవునికి వేరుగా ఉన్నవన్నీ కూడా వానికి సంబంధించినవే. వాడే దుష్టుడు. ఆ దుష్టత్వము నుండి మళ్లించబడితేనే ఆశీర్వాదాలు అనేది వస్తాయి. దానికే పాపము. వీటన్నిటికీ కలిపే పాపము అని దేవుడు ఒకే మాట చెప్తూ వచ్చాడు. కాబట్టి మేలు పొందలేకపోవడానికి గల కారణం పాపాలే. ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి గల కారణాలు ఏంటి చెప్పాలా? దుష్టత్వము. అది విడిచి రమ్మని చెప్తున్నాడు దేవుడు. దుష్టత్వాన్ని విడిచి రావాల. మనకు భూమి మీద వీటన్నిటికీ మనం దూరం అయిపోయినాం.
యేసుక్రీస్తుకు వెలుపట ఉన్నప్పుడు, యేసుక్రీస్తుకు వెలుపట ఉన్నప్పుడు వీటన్నిటికీ మేలులు, అన్నిటికీ సమస్త విధములైన మేలులు, ఉపకారాలకు మనము దూరస్తులం. మనలో అపకారాలే ఉంటాయి కానీ ఉపకారాలు ఉండవు. ఉపకారం ఏంటో తెలియదు కనుక అపకారమే ఉంటుంది మనకు. ఇతరులకు అపకారమే తలపెడతా ఉంటాం. మంచి మనం పొందలేకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు మనకు సిద్ధపరిచినవి ఎందుకు మనం పొందలేకపోతుంటే పాపములు, దోషములు, అతిక్రమములు, దుష్టత్వము, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు పొందకుండా మనల్ని వేరు చేస్తున్నాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి రమ్మని దేవుడు ఆజ్ఞ జారీ చేసిండు మనుషులకు. దేవుడు ఆజ్ఞ మనుషులకు జారీ చేసిండు. ఇంతకు పాపములో ఈ రాత్రి ఒక సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. పాపములో దాని కింద మరి ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. పాపము కింద, పాపం అనే బ్యానర్ కింద మరి ఎన్నో విషయాలు ఉన్నాయి పాపానికి సంబంధించినవి. ఈ రాత్రి ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దానినే కీర్తన 37వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 37, 8వ వచనం. ఇది పాపమే. దీనిని విడిచి మానుకోండి, ఒప్పుకోండి, విడిచి రండి అని దేవుడు అనేక విధాలుగా మనుషులకు ఆజ్ఞ జారీ చేసిండు. ఆహ్వానం పలికిండు దేవుడు. విడిచి రండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అని. దేవుడు ఏమంటాడో ఆ పాపములో ఒక భాగం ఏంటో దాన్ని మనం నేర్చుకుందాం రాత్రి ఒప్పుకోలు ప్రార్థనలో. కీర్తన 37వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము. అది కీడుకు కారణం అంటవి. మనకు మేలులు, ఉపకారాలు, మనకు దీవెనలు రాకపోవడానికి గల మరో కారణాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఏంటి అవి? కోపము, ఆగ్రహము, వ్యసనము. ఇవి కూడా కోపము. ముఖ్యంగా మెయిన్ మనం నేర్చుకునేది ఏంటంటే కోపము అనే మాట మీద మనం వాక్యం ధ్యానించుకుంటున్నాం. పాపములో ఇది ఒక భాగం. అందుకే కోపాన్ని మానుము అంటాడు దేవుడు. కోపాన్ని ఏం చేయాలా? కోపాన్ని మాను. మనలో ఒక ప్రశ్న రావచ్చు ఇప్పుడు. కోపాన్ని మానంటే దేవుని గురించి బైబిల్లో ఆది కాండము నుండి కోపము రేగెను, కోపగించుకునేనని దేవుడు కోపగించుకుంటాడు కదా. మరి ఆయన కోపం ఉంది కదా ఆయనలో, మరి ఆయనలో పాపము లేదా కదా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ మనం వేస్తూ ఉంటాం. అది కూడా చూద్దాం. ఆయన కోపమేంటో, మన కోపమేంటో అది కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయనకున్న కోపమేదో, మనకున్న కోపమేదో చూద్దాం. దేవుడు కూడా కోపగించుకున్నాడు. ఆయన కూడా ఆది కాండం నుండి ప్రకటన వరకు మన బైబిల్ అంతా చూస్తే దేవుడు కోపగించుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి కోపగించుకున్న ఆయనలో కోపం ఉంది కదా, ఆయనలో పాపం ఉండక ఎట్టబోద్ది అని మనం ప్రశ్నించవచ్చు. ఆయన కోపములో పాపము లేదు. ఇది మర్చిపోవద్దు. దేవుని కోపములో ఏం లేదు? పాపము లేదు. మన కోపములో పాపం ఉంది. కోపము ద్వారా ఎలాంటి జరగరాని కార్యాలు జరుగుతున్నాయో కొన్ని విషయాలు మనం చూస్తాం ఈ రాత్రి. చూద్దాం, చదవండి. ఇర్మియా 3:12. అది దేవుడు ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ కోపగించుకొని ఎందుకు వస్తుంది నా కోపం?
వింటున్నారా? నేను ఎల్లప్పుడూ కోపగించుకోను. వింటున్నారా? కోపగించుకుంటే ఆయన కోపంలో ఏం లేదు? పాపం లేదు. ఆయన కోపంలో న్యాయం ఉంది. ఆయన కోపంలో ధర్మం ఉంది. ఆయన కోపంలో నీతి ఉంది. ఆయన కోపంలో సమస్త విధములైన మేలులు ఉన్నాయి. దేవునికి ఉన్న కోపానికి మనకున్న కోపానికి గల తేడాది. ఎలాంటి వాడు చూడండి, హబక్కుకు 3:2 ఆయన కోపము ఎలాంటిదో చూద్దాం. 3:2 హబక్కుకు 3:2 యెహోవా సమస్తములు జరుగుచుండగా చూడండి, ఆయనకి ఏమొస్తుంది కోపములో? వాత్సల్యత గలవాడు. అబ్బా, ఆయన కోపములో కీడు లేదు. ఆయన కోపములో పాపము లేదు. ఆయన కోపములో సమస్త విధములైన దుష్టత్వం లేదు. ఆయన కోపములో ఏముంది? వాత్సల్యతే ఉంది. ఆ కోపం ఎంతవరకు ఉంటుంది? కీర్తన 30:5 ఆయన కోపగించుకున్నాడు అనుకో, ఆ కోపం ఎప్పటి వరకు ఉంటుంది? మన కోపం ఎప్పటి వరకు ఉంటుంది? అది ఆయన కోపం చూడండి. కీర్తన 30:5 కీర్తన 30 నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట. అబ్బా, దయేమో ఆయుష్కాలం, కోపమేమో ఇప్పుడు కొలత పెట్టి, మన కొలబద్ద పెట్టి కోపం ఎంత ఉంది, దయ ఎంత ఉంది కొలతేయండి దేవుణ్ణి. చెప్పండి ఎంత ఉంది? నిమిషం 60 సెకండ్లు మాత్రమే. వింటున్నారా? ఆయన దయ ఆయుష్కాలం అంతా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం 60, 70, 80, ఈ ఆయుష్కాలం అంతట్లో కూడా ఆయన దయ మన మీద ఉంటుంది. నిమిషము యాడా, ఆయుష్కాలం అంతా యాడా? ఇప్పుడు చెప్పండి, మన కోపానికి దేవుని కోపానికి ఎంత తేడా ఉందో చూడండి. ఆయన కోపంలో మేలులున్నాయి. ఆయన కోపగించుకుంటే అది నిమిషం మాత్రమే. వాత్సల్యత ఉంది ఆయన కోపంలో, అది నిమిషం మాత్రమే ఉంటుంది. అసలు ఎందుకు ఆయన కోపగించుకుంటాడు? యెహెజ్కేలు 7:3 ఎందుకు ఆ నిమిషం కూడా వస్తుంది ఆయనకు కోపం? మనుష్యుల యొక్క దుష్టత్వాన్ని చూసి, వారు చేస్తున్న చెడు పనులను చూసి నాకు కోపం పుడుతుంటారు చూడండి దేవుడు. అది దేన్ని బట్టి వస్తుంది? ఎందుకు వస్తుందంట? ప్రవర్తనను బట్టి. ప్రవర్తనను బట్టి ఆయన కోపం వస్తుందంట. ఆయన మనిషిని ఒక ఆలోచనతో మానును పుట్టిస్తే, వీళ్ళు మరో విధంగా ప్రవర్తిస్తే కోపం రాదా? ఆ కోపము నిమిషం మాత్రమే. ఇందుకు మన కోపము ఎప్పటి వరకు ఉంటుంది? ఎఫెసీ 4:6 రోజులే ఉంటుంది మన కోపం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండద్దు అన్నాడు. అంటే ఎప్పటి వరకు ఉంటుంది మన కోపం? సచ్చేంత వరకు మన కోపం లోపల ఉంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలవద్దు. అంటే నా కోపానికి మీ కోపానికి తేడా ఉంది. ఆయన కోపంలో మేలుంది, ఆయన కోపంలో వాత్సల్యత ఉంది, ఆయన కోపంలో ఉపకారం ఉంది, ఆయన కోపంలో మంచితనం ఉంది, మంచి ఉద్దేశాలు ఉన్నాయి ఆయన కోపంలో. మన కోపంలో కీడుంది, మన కోపంలో నష్టం ఉంది, ప్రమాదం ఉంది. అది ఎఫెసీ 4:6 కోపపడుడు కానీ, మత్తయి సువార్త 20:24
ఉంది. తర్వాత ఎఫెసు రాసిన పత్రికలు కూడా ఏమంటాడు, కోపపడు కానీ, అంటే మన కోపములో ఏముంది, పాపముంది. అది దేవుని కోపానికి మన కోపానికి గల తేడా అది. మరి దేవుడు కోపగించుకుంటాడు కదా. ఆది కాండమును చూస్తే ఇశ్రాయేల్ ప్రజల మీద కోపగించుకున్నాడు. మరి చరిత్రలోకి వెళితే ఆయన కోపం రగులుకొనేను అని ఉంది కదా. అంటే ఆయన కోపంలో పాపము లేదు, ఆయన కోపంలో వాత్సల్యత ఉంది, దయ ఉంది, మంచితనం ఉంది, ఉపకారం ఉంది, మంచి ఉద్దేశం ఉంది ఆయన కోపంలో. మన కోపంలో ఏముంది చెప్పాలా, పాపముంది. మన కోపంలో పాపముంది. కాబట్టి అందుకనే మన కోపములో ఎలాంటి నష్టాలు ఉన్నాయో చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5:22 5:22 మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగుతాడు, తీర్పుకు గురవుతాడు. అంటే కోపములేముంది, మన కోపములేముంది, తీర్పు పాలు చేస్తుంది మన కోపం. విమర్శించబడుటకు తీర్పు పాలవుతుంది మన కోపం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, మన కోపము దేవునిచ్చే నీతిని నెరవేర్చదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎలాంటి కోపం అంది, దేవుని నీతిని నెరవేర్చని కోపం, ఇతరులకు కీడు చేసే కోపం, మనల్ని మనమే తీర్పు పాలు చేసుకునే కోపం, పాపము తెచ్చుకునే కోపం మంది. అందుకనే దేవుడు ఏమనంటే మనిషిని కోపపడడానికి నిదానించు. నువ్వు కోపపడొద్దని కాదు, కానీ నీ కోపములో పాపం ఉండవద్దు నాయనా, కోపపడుటకు నిదానించు అంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కోపపడుటకు ఏం చేయాలా, నిదానించాలా. నా ప్రియ సహోదరులారా, కోపపడడానికి కూడా ఏం చేయాలా, నిదానించాలా. అసలు నీ కోపంలో అర్థం ఏంటి? కొంతమందికి ఏం చేయాలి, నాకు ముక్కు మీద కోపం చూడో ఎక్కడుంటుందట, కోపం ఎక్కడుంటుందట, ముక్కు మీద ఎందుకు ఉంటుంది? కొందరికి ముక్కు ఉండదు, కొందరికి ముక్కు ఉండదు. మరి కోపం ఎక్కడుంది వాళ్ళకు చెప్పాల? ముక్కు మీద కాదు, అసలు ప్లేస్ తెలీదు. వినవా, మనుషుని హృదయములో నుండి వస్తుంది అది, అంతరింద్రియములలో. కాబట్టి కోపము మనిషిని నష్టానికి తీసుకెళ్తుంది. అందుకే కోపపడేటప్పుడు నిదానించు. నువ్వు ఎందుకు కోపగిస్తుంటున్నావో, నీ కోపంలో అర్థం ఉందా? ఇంట్లో కోపగించుకుంటా అంటాం, భార్య మీద, లేక భర్తల మీద, లేక పిల్లల మీద, లేక బంధువుల మీద, లేక రక్త సంబంధుల మీద, ఇరుగు పొరుగు వారి మీద మాటికి కోపగించుకుంటా. ఏంటి నీ కోపములో ఉన్న అర్థం ఏంటి? దేనికి కోపగిస్తున్నావు? కోపములో అర్థం ఉందా? నిదానించు అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటాడు? కోపపడడానికి ఏం చేయాలంట? నిదానపడు, తొందరపడగాకు. దాని ద్వారా ఏ నష్టాలు ఉన్నాయి? దేవుని యొక్క నీతిని నెరవేర్చలేము, విమర్శకు తీర్పు పాలవుతాం, తర్వాత పాపము చేస్తాం. కోపములో ఏముంది? కోపములో పాపం జరుగుతుంది, కోపములో నష్టం ఉంది, కోపములో నరహత్య ఉంది. కోపపడుట ద్వారా
వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయాడు. ఎవరు? మోషే. కోపము ద్వారా తమ్ముణ్ణి నరికేసిన కయీను శాపగ్రస్తుడైనాడు. అతని సంతానం భూమి మీదనే లేకుండా పోయింది, తుడిచివేయబడింది జలప్రలయంలో. కోపము చాలా డేంజర్. కోపము ద్వారా తండ్రి చేత శపించబన్నారు. ఎవరు? కోపగించుకొని వారు చేసిన దానికి తండ్రి చేత శాపం వచ్చినాయి. ఆశీర్వాదం పొందవలసిన వారు ఏమైనరు? శాపాలు తెచ్చుకున్నారు. కోపపడుడు ద్వారా మోషే వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయాడు. ఇలాగూ కోపం ద్వారా ఉజ్జియా దేవుని మందిరంలో ఉండే అర్హతను కోల్పోయాడు. ఎక్కడున్నాడు? బందీగృహంలోకి వెళ్ళిపోయాడు. కుష్టు వచ్చింది అతనికి. కోపం మనుషులకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కోపము చాలా డేంజర్. అందుకనే ఈ కోపము ద్వారా నరహంతకులైనారు. ఆదికాండం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో కయీను కోపము. చూడండి, దేవుడు ఏమంటాడు? నీకు కోపమేలా? కోపం ద్వారా మనం కోపం ఉంది అనడానికి మనం ఎలా మనిషిని గుర్తుపట్టగలమో బైబిల్ చెప్తాను. చూడండి, చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 5-6 వచనాలు. కయీనును అతని అర్పణను మిక్కిలి కోపం వచ్చి, కోపం ఉంది అంటే ముఖం ఏం చేస్తున్నట్ట? ఫస్ట్ ముఖం మారిపోద్ది. అప్పుడే కనుక్కోవచ్చు. ముఖం ఎక్కువ విధంగా ఉంటుంది. ముఖం చిన్న పెట్టుకున్నవే అంటే లోపల ఏముంది? కోపం ఉందంటే ఏమో చేయబోతాడని. ఇశ్రాయేలు రాజు ఒక ఆయన, చూడండి, అహాబు. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 43వ వచనం, అలాగే 21:4వ వచనం కూడా. కోపము అన్నది ముఖాన్ని చిన్నబుచ్చుతుంది. కోపం. చూడండి, చదవండి అన్నమాట. 20వ అధ్యాయము 43వ వచనము. ఇశ్రాయేలు రాజు ఏం మూసుకున్నాడంట? రాజే మూతి ముడుచుకుంటే ప్రజలేం కావాలా? ఇతను ఏ రాజు? ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్నాడంట. ఇప్పుడు 21:4వ వచనం. అబ్బా, ఏం ముడుచుకొని ఉండవు, మూతి ఏమో ఒక పక్కకు పోయింది. ఏమిలే ఎంబడి ఏం గుర్తుపట్టాలా? కోపం ఉంది లోపల. అంటే ఏమో చేయబోతున్నాడు? కోపం. ఏం చేయించిండు మొత్తానికి? నాబోతును రాళ్లతో కొట్టి చంపించిండు ఈ రహాబు ప్రేరణ చేత. కోపం అన్నది చాలా డేంజర్. కోపము చాలా డేంజర్. ముఖం చిన్నపుచ్చుతుంది. ఆదికాండం 49వ అధ్యాయం 6-7 వచనాల్లో యాకోబు తన కుమారులను చూడండి, వారి కోపమును బట్టి వారికి ఎలాంటి శాపాలు ఇస్తున్నాడు. నా ప్రాణమా, యాకోబు చెప్తాడు, నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకోవద్దు. వారి కోపం వచ్చి మనుషులు ఏం చేసినట? మనుషులు చంపేసిండ్రు. ఇంకా 7 వచ్చినమ్మా. అబ్బా, వారి కోపము వేంద్రమైనది. శాపగ్రస్తమైన స్థితికి తీసుకెళ్తుంది. చూడండి, మన కోపము శాపగ్రస్తులను చేస్తుంది మనల్ని. యాకోబు అందుకే వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వారికి శాపం పెట్టిండు. వారిని దీవిస్తూ వారికి ఏం రావాలనో దానికి ప్రతిఫలంగా ఇచ్చిండు. అయితే దేవుడు వారిని కలికిరిచ్చిండు. లేండి, షిమ్యోను, లేవి వారిరువురు వచ్చి తమ కత్తులు, దేవుడు పిలిచినప్పుడు వారి కత్తులను దేవుని సన్నిధిలో పెట్టి
దేవుని చిత్తానుసరంగా మరలా వాళ్ళు వాడుడు ద్వారా దేవుడు వారిని మళ్ళీ క్షమించాడు. దేవుని దగ్గరికి వచ్చుట ద్వారా, దేవుని దగ్గరికి వారు వచ్చుట ద్వారా దేవుడు వారిని క్షమించిండు. కోపము ద్వారా వారు తెచ్చుకున్న శాపాన్ని దేవుని దగ్గరికి వచ్చి పోగొట్టుకున్నారు. కోపము చాలా భయంకరమైంది. సంఖ్యాకాండం 20:10 ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ప్రజలు భయంకరంగా సనుగుతారు, మాకు నీళ్ళు లేవు, ఆహారం లేదని. అప్పుడు వీళ్ళు ఏమంటారు చూడండి, అది ఆ మాట చూడండి ఎలా ఉందో. కోపం వచ్చి అన్నారా మోషే అహరోను, లేకపోతే మామూలుగా అన్నారా? చూడండి, మీరు చదవండి. సంఖ్యాకాండం 20:10 మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము బండలో నుండి మీకు నీళ్ళు తేవాలనా అన్నందుకు దేవుడు ఏం చేసిండు? నువ్వు పోయి నెబో పర్వతం మీద చచ్చిపో, నువ్వు అక్కడికి పోవడానికి వీల్లేదు. ఎక్కడ? వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అంటే ద్రోహులారనే మాట ఎప్పుడు వచ్చింది? కోపం వచ్చినప్పుడు అంటారా, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడు ఊరకనే జోక్ అంటారా? కోపం ఉన్నప్పుడే. ఏమొస్తుందో తెలియదు, నోట ఏం చేస్తామో తెలియదు. ఏమంటాం? రే నా కోపం వచ్చిందనుక ఏం చేస్తానో తెలియదు, పో మౌనంగా పో అంటారు. అంతేనా? మన గ్రామాల్లో చూడండి మాటలు ఎట్లుంటాయో. కోపం వచ్చిందనుక ఏం చేస్తానో తెలియదు అంటే ఏం చేసేది కూడా తెలియదు. అంటే తను తాను స్వాధీనంలో ఉండడని, తన బుద్ధి, తనకున్న తెలివి, తనకున్న ఇదేది కూడా తన స్వాధీనంలో ఉండదు. ఏం చేస్తాడో తెలియదు అంట. అందుకే కోపం అన్నది చాలా డేంజర్. ఆ కోపం అనే పాపాన్ని విడిచి రమ్మంటున్నాడు దేవుడు, దానినే ఒప్పుకోమంటున్నాడు దేవుడు, దాన్నే విడిచిపెట్టమంటున్నాడు రాత్రి దేవుడు. మోషే ఇశ్రాయేలు 6 లక్షల కాలుబలాన్ని, మరి కాలుబలానికి నాయకుడుగా ఉన్న, ఎంతో సహనం, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడని పేరు పొందిన, కోపము ద్వారా ఏం తెచ్చుకున్నాడు? వాగ్దాన భూమిలో ఇశ్రాయేలుతో పాటు ప్రవేశించలేకపోయాడు. కోపం ద్వారా ఏమొస్తుంది చెప్పండి? కోపం ద్వారా ఏమొస్తుంది? దేవుని నీతిని నెరవేర్చము. కోపం మనల్ని తీర్పాలు చేస్తుంది. కోపం ద్వారా మన ఏం జరుగుతుందంటే పాపం జరుగుతుంది. వింటున్నారా? కోపము ద్వారా కయీను శాపగ్రస్తుడైపోయాడు. తన సంతానమే భూమి మీద, తన ప్రజలే భూమి మీద లేకుండా పోయినరు. కోపము ద్వారా తమ్ముడిని చంపేసిండు కయీను. నరహంతకుడైండు. కోపం ద్వారా నరహంతకుడైండు. కోపము ద్వారా మోషే వాగ్దాన స్థలంలోకి ప్రవేశించలేకపోయాడు. కోపము ద్వారా యాకోబు కుమారులు మరి శపించబడ్డారు తండ్రి చేత. కోపము ద్వారా ఆదికాండం 27:43-44 మరో సందర్భాన్ని చూద్దాం. ఈ సందర్భం ఏంటంటే ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. కోపము, తనలో ఉన్న కోపము, జ్యేష్ఠత్వపు హక్కును దూరం చేసుకున్నాడు. 27:43-44 కాబట్టి నా కుమారుడా, నువ్వు నా మాట విని కొన్నాళ్ళు అక్కడ ఉండు. వీరే ఎదోమీయులు, ఎర్రనివాడని. ఎదోము అంటే ఎర్రనివాడని అర్థం. ఎదోమీయులు వీరు. ఎదోమీయుల మీదకి వచ్చిన తీర్పు ఎలాంటిదంటే చాలా భయంకరమైంది. కయీను ఏశావు
ఏశావు కోపంతో చంపాలా, పొడసాలా, అటు చేయాలా, ఇటు చేయాలా అనుకొని ఈ విధంగా ఆగ్రుడై ఉన్నాడు. తమ్ముడు దగ్గరికి వస్తానే కోపం అంతా ఎటపోయిందో కౌగిలించుకున్నారు. అసలు విషయం ఏంటి తెలుసా? దౌర్భాగ్యమైన స్థితి ఏంటో తెలుసా? ఎవరిలో అయితే కోపం వచ్చి చంపాలా, అటు చేయాలి, ఇటు చేయాలి అనుకున్నాడు, ఆ వ్యక్తే చల్లగా అయిపోయాడు. కానీ ఆ వ్యక్తి నుండి వచ్చిన సంతానం తరతరాలుగా ఆ కోపం అనేది వాళ్ళల్లో ఉంది. చివరికి దేవుని తీర్పు పాలైన వాళ్ళు ఎదోమీలు దేవుడి తీర్పు పాలైన వాళ్ళు. ఈ విధంగా కోపం అనేది చాలా భయంకరమైంది. తర్వాత 5వ సందర్భాన్ని చూద్దాం. దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 26వ వచనం. 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 19వ వచనం. ఉజ్జియా ఇతనెవరు? రాజు. ఇతడు రాజు. కోపము ద్వారా ఏం తెచ్చుకున్నాడో చూద్దాం. ఉజ్జియా ధూపం వేటకు రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. చదువు, కంప్లీట్ చదువు. అతని వైపు చూడగా అతడు నొసటన కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక, అబ్బా, రాజుకుంది అధికారం, ఎల్లగొట్టే అధికారము. ఇప్పుడు ఎవరికి వచ్చింది? యాజకులకు వచ్చింది. ఆ రాజ్య అధికారాన్ని కోల్పోయాడు. మందిర ఆవరణములో ఉండడానికి కూడా అధికారం లేదు. తన వారికి కూడా దూరమే. కోపం ఎంత భయంకరమైందో చూడండి. రాజులు సహితం కోపగించుకునుడు ద్వారా కుష్టు వచ్చింది. ఆ రాజరికాన్ని కోల్పోయాడు. తర్వాత దేవుని మందిరములోకి వచ్చే భాగ్యం కూడా పోగొట్టుకున్నాడు. కోపం అనేది చాలా డేంజర్. అందుకని ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఈ రాత్రి మనతో హెచ్చరిస్తున్నాడు. మన కుటుంబాలతో హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసులమైన మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. చదవండి 4:31 ఎఫెసీ. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఇవి మీకు మంచిది కాదు. విశ్వాసులైన దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్న మాటలవి. మీరు విసర్జించండి. ఇది మంచిది కాదు. మీరు విసర్జించండి. కొలస్సీ 3:8. కొలస్సీ 3:8. మూడో అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు ఇప్పుడు దేవుని పిల్లలు గనక ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించండి. ఇవన్నీ నష్టానికి, కీడుకు, ప్రమాదానికి, చివరికి దేవుని నుండి కూడా దూరం చేసేవి. 1 తిమోతి 2:8. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. ఇప్పుడు ప్రార్థనలకే వస్తున్నాం. ఏముండకూడదట చెప్పాలా? ప్రార్థనకు కూడా ఆటంకమే ఇది. ప్రార్థనకు కూడా ఆటంకమే కోపము.
ఇది మానాలా, సరి చేసుకోవాలా, ఒప్పుకోవాలా. ప్రతి చిన్నదానికి కోపమా? ప్రతి చిన్నదానికి కోపం, ముఖమంతా ముడుచుకొని, ఇది విశ్వాసులకు తగదు. అవిశ్వాసులు వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకు నిరీక్షణ లేదు, వాళ్ళు కోపగించుకుంటారంటే ఏదో అనుకోవచ్చు. విశ్వాసులైన వారికి ఇది తగదు, ఇది న్యాయం కాదు. దీని ద్వారా ఎంతో నష్టం ఉంది, ఎంతో ప్రమాదం ఉంది. మనం చూసినాం బైబిల్లో ఎన్నో వచ్చినాలు, ఎన్నో ఆధారాలు, చరిత్రలో ఎన్నో ఆధారాలు చూస్తూ వచ్చినాం. కోపము ద్వారా ఎంత నష్టం కలుగుతూ వచ్చిందో, ఎన్ని ప్రమాదాలు వచ్చినాయో. మేలు పొందలేరు కోపము ద్వారా, ఆశీర్వాదాలు పొందలేరు కోపం ద్వారా. కోపము ద్వారా దేవునికే దూరం అయిపోయి, తమకున్న అధికారాన్ని కోల్పోయి, వాగ్దాన భూమిలో ప్రవేశించలేని స్థితి, నరహంతకులై, శాపగ్రస్తులై, తమ జీవితకాలం అంతా నష్టం తెచ్చుకున్న స్థితిని మనం చూస్తున్నాం. చివరికి నరకమే ప్రాప్తి. ఈ రాత్రి ఒప్పుకోలు ప్రార్థనలో ఒప్పుకుందాం, ప్రభు దగ్గరికి వద్దాం. నాలో కోపం ఉంది, ఆగ్రహం ఉంది. కోపము ద్వారానే నేను ఎందరినో దూరం చేసుకుంటున్నా. నా కోపము ద్వారానే నా భర్తను నేను మందిరానికి నడిపేయలేకపోతున్నా, నా భార్యను మందిరానికి రాలేకపోతున్నా. నా కోపం ద్వారా నా పిల్లలు కూడా రాలేకపోతున్నారు మందిరానికి, నా స్నేహితులు రాలేకపోతున్నారు, నా బంధువులు, రక్త సంబంధులు నా కోపం ద్వారానే రాలేకపోతున్నారు. ప్రభువా, నన్ను క్షమించవా? ప్రభు దగ్గరికి రా. నీ కోపమే నీకు శత్రువు అంటారు కదా. దేనికి? నిన్ను పరలోకం చేరనీయదు, నిన్ను పరలోకం చేరనీయదు, దేవుడి నుండి దూరం చేస్తుంది, బంధువుల నుండి దూరం చేస్తుంది, చివరికి నరకానికి ప్రాప్తి. ప్రభు దగ్గరికి ఒప్పుకుందాం, ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ప్రతి విధమైన కోపము, సంశయములను, దుష్టత్వాన్ని మాని కోపపడుట కూడా నిదానించాలని యాకోబు రాసిన పత్రికలు రాయబడింది. మొదటి అధ్యాయం 19వ వచనంలో కోపపడుటకు ఏం చేయాలా? నిదానించాలా. కోపపడుడు కానీ పాపం చేయొద్దు. కోపములో పాపం ఉంది. మన కోపములో ఇంకేడ పాపం జరగకుండా ఉంటుంది. కోపం వచ్చి తలలు పగలగొట్టిన వాళ్ళు లేరా? కోపం వచ్చి కత్తితో పొడిచిన వాళ్ళు లేరా? ఒకడు ఏం చేస్తుంటే వాళ్ళ భార్య తల నరికి చేత పట్టుకొని ఇంకా వాళ్ళందరి మీద పోతాడు, చూడు మిమ్మల్ని ఈ పని చేస్తా అని. కోపం నరహంతకులను చేస్తుంది. కోపం సమాజం అసహించుకున్నట్టు చేస్తుంది. ఈ కోపము ద్వారానే మన కుటుంబాల్లో కలహాలు, మన కుటుంబాల్లో నెమ్మది లేని స్థితి, మన కుటుంబీకులు రక్షణ పొందలేని స్థితి, మన కుటుంబీకులు దేవుని దగ్గరికి రాలేకపోవడం గల కారణములు. వాక్య వెలుగులో మనం సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఈ విధంగా మరి మనం ప్రార్థనలో కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. ప్రేంగుల మా తండ్రి, మీ నామమును బట్టి స్తోత్రాలు. చెప్పిన మాటలను దీవించు. కోపం ఎంత భయంకరమైందో వాక్య వెలుగులో కొన్ని మాటలు మేము చూడగలిగితే, కోపము ద్వారా ఎలాంటి నష్టం ఉందో, కోపము ద్వారా ఎలాంటి కీడు ఉందో, ప్రమాదం ఉందో వాక్యం ద్వారా హెచ్చరించినారు. రాత్రి మేము ఒప్పుకొని విడిచిపెట్టి మీతో సమాధానపడి, ప్రభువా మీరు కోరుకున్న విధానంలో మేము బ్రతకడానికి సహాయపడమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.